గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. ఉత్తరా వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. యథాతథంగా ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ పర్వంలోని శాంతి పర్వంలోని 138 అధ్యాయాలు పూర్తి చేసి 139వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరే. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఇచ్చయేహ కృతం పాపం సజ్జస్తం చోపసర్పతి కృతం ప్రతికృతం యేషాం నశ్యతి శుభాశుభం. ఇష్టపూర్వకంగా గనక పాపాన్ని చేస్తే దాని ఫలం ఆ పాపిని వెంటనే చేరుతుంది. అయితే తాను చేసింది ప్రతిక్రియ మాత్రమే అయితే ఆ కర్త అంతకుముందు చేసిన శుభాశుభ కర్మలు నశించవు. పాపం కర్మ కృతం కించిత్ యది తస్మిన్ నదృశ్యతే నృపతే తస్య పుత్రేషు పౌత్రేష్వపి చ నస్త్రుషు. ఒకవేళ పాపకర్మాన్ని చేసిన దాని ఫలం కర్తను చేరినట్లు కనిపించకపోతే అతని పుత్రులు, మనుమలో, ముది మనుమలో దాన్ని అనుభవించవలసి వస్తుంది. బ్రహ్మదత్త సుతం దృష్ట్వా పూజన్యా హృతలోచనం కృతే ప్రతికృతం మత్వా పూజనీమిదమబ్రవీ. పూజని అంటే ఆ పక్షి వల్ల కళ్ళను పోగొట్టుకున్న తన కుమారుడిని చూసి బ్రహ్మదత్తుడు దాన్ని తన కుమారుడు చేసిన పనికి ప్రతిఫలంగా భావించి పూజనతో అన్నాడు. బ్రహ్మదత్త ఉవాచ అస్తి వై కృతమస్మాభిః అస్తి ప్రతికృతం త్వయా ఉభయం తత్సమీభూతం వస పూజనిమాగమః. మేము నీకు అపకారం చేశాం, నువ్వు ప్రతీకారం తీర్చుకున్నావు, 2 సరిపోయాయి. పూజని మా దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. పూజన్య ఉవాచ సత్కృతృ కృతాపరాధస్య తత్రైవ పరిలంబితః న తద్భూతో ప్రశంసంతి శ్రేయస్తత్రాపసర్పణం. పూజన అన్నది ఒకసారి తప్పు చేసిన వాడు మరలా ఆ స్థానాన్ని ఆశ్రయించి ఉండడాన్ని పండితులు అభినందించరు. అక్కడి నుండి వెళ్ళిపోవటమే శ్రేయస్కరం అన్నది. రేపు మనం 26వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.